పేరు ఏ లుకేష్. నేను దేవి బాలమందిర్ ఆంగ్ల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. సంతపేట్, చిత్తూరు. చిలుక మరియు కాకి అనే నీతి కథను చెప్పదలుచుకున్నాను. అనగనగా ఒకనొక అడవిలో ఒక చిలుక మరియు కాకి రెండు నివాసం ఉండేవి. రోజు ఆహారం సేకరించడానికి చాలా దూరాల వరకు వెళ్తూ ఉండేవి. ఒకరోజు చాలా దూరం వెళ్ళినా కానీ ఆహారం ఎక్కడా దొరకలేదు. చిలుక మాత్రం చాలా కష్టపడి ఎర్రటి జామ పండు తెచ్చుకుంది. కాకి మాత్రం ఒక కిందటి జామ పండు తెచ్చుకుంది. రెండు ఆహారం తినడానికి కూర్చున్నాయి. చిలుక జామ పండును చూసిన కాకి అది కావాలని ఆశపడింది. కానీ చిలుకని ఇలా అడిగింది, చిలుక మిత్రమా, మనం చాలా దూరాలు వెళ్ళి ఆహారం సేకరిస్తున్నాం. మనకు బాగా చెమటలు పట్టాయి. వెళ్ళి అక్కడున్న కొలనులో స్నానం చేసి వద్దాం. అప్పుడు మన చెమట మొత్తం పోతుంది. ఆ తర్వాత భోజనం చేద్దాం అని చెబుతుంది. చిలుక దీనికి సరే అని అంటుంది. కానీ మనం ఇక్కడి నుంచి వెళ్తే మన ఆహారాన్ని ఎవరైనా తీసుకు వెళ్ళిపోతారు కదా అని చిలుక అంటుంది. కాకి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం ముందుగా నీవు వెళ్ళి స్నానం చేసిరా, ఆ తర్వాత నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. అప్పుడు మన ఆహారాన్ని ఎవరు తీసుకువెళ్లరు అని అంటుంది. సరే అని చిలుక స్నానం చేయడానికి నది ఒడ్డున వెళ్తుంది. అప్పుడు అదే సమయం అనుకొని కాకి చిలుక జామ పండు తీసుకొని ఎగిరిపోయింది. అదంతా చూసిన చిలుక ఏడుస్తూ కూర్చుంది. ఆ నది వద్ద ఏడుస్తూ ఉండగా జలదేవత ప్రత్యక్షమై, చిలుక మిత్రమా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ బాధ ఏమిటి? నాతో చెప్పు అని అడుగుతుంది. ఈ కాకి మా జామ పండు నాకు మాయమాటలు చెప్పి నా జామ పండు ఎత్తుకెళ్లిపోయింది. ఇప్పుడు నేను ఏం తినాలి అని అడుగుతుంది. అప్పుడు జలదేవత ఒక కుండ నిండుగా ఎర్రటి జామ పళ్ళను ఇస్తుంది. ఇదంతా చాటుగా చూసిన కాకి ఈర్ష్యపడి ఆ తర్వాత చిలుక లేని సమయం చూసి నది ఒడ్డున కూర్చొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు జలదేవత మళ్ళీ ప్రత్యక్షమై, నీవు ఎందుకు ఏడుస్తున్నావు కాకి అని అడుగుతుంది. చిలుకపై అబద్ధపు నింద వేసి నా జామ పండు చిలుక ఎత్తుకెళ్లిపోయింది అని అబద్ధం చెబుతుంది. అప్పుడు జలదేవత ఒక కుండను ప్రత్యక్షం చేస్తుంది. అందులో ఉన్న మూత తీయగా కాకిని అందులో ఉన్న ఒక పెద్ద కర్ర వచ్చి కాకిని చిత్తగా బాదుకుంది. నీతి, మనం అత్యాశ దురాశ దుఃఖానికి చేటు.